నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ సీఎం జగన్. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని సూచన. సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా అంబేద్కర్ వర్ధంతి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. బడుగు బలహీన వర్గాల హక్కులను కాపాడిన ఘనత అంబేద్కర్దే అన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని తమ హయాంలో ఏర్పాటు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, నెట్ క్యాంప్ మాజీ చైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వాడవాడల అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన అంశాలను అమలు చేస్తూ వారి అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాని ఆధ్వర్యంలో డీమార్ట్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. పేద, బడుగు బలహీన వర్గాలకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని, 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇవ్వడం, పెన్షన్ 4000 చేయడం, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టామని చెప్పారు. చదువుకున్న యువతకు మెగా డిఎస్సి ప్రకటించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ నాయకులు జయరాజ్, రుక్మిణి, సాంబశివరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. వాడవాడలా కూడా అంబేద్కర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏ దళిత వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మైనార్టీ వర్గాల కోసం ఆయన రాజ్యాంగాన్ని రచించాడో ఆ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. పేద, బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందజేయటమే కాకుండా వాళ్ళకి ఇప్పుడు పెరిగిపోయినటువంటి నిత్యావసర సరుకులు కానీ, అనేక ఇబ్బందులు కానీ ఉన్నట్టు సందర్భంలో 200 పింఛన్ని 4000 చేయటం కానీ, దివ్యాంగులకి 3000 పింఛను 6000 చేయటం కానీ,
3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వటం కానీ, అలాగే అనేక అన్నా క్యాంటీన్లు పెడతాం కానీ, భవిష్యత్తులో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి పేద వర్గాలకి అండగా ఉండి బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారి నేతృత్వంలో వాడవాడలా జరుగుతున్నటువంటి వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఈనాడు సామూర్తి రోడ్లో పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం ముందు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు రాజ్యాంగంలో పేదలు బడుగులకి ఏ రకంగా అయితే స్వతంత్ర ఫలాలు ప్రజలకు చేరువ కావాలన్నాడో దానిని ఖచ్చితంగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు ఈ రాష్ట్రంలో స్వతంత్ర ఫలాలన్నీ పేదలకే అందాలా, ప్రధానంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంత ఇంటి కళ నిజం చేసేటువంటి విధంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. బలహీన వర్గాల ఉన్నతికి, అట్టడుగు వర్గాల అభివృద్ధికి, భారతావని శ్రేయస్సు కోసం కృషి చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని పలువురు సీనియర్ టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు కొనియాడారు. రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర వహించి సమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషి హర్షణీయమన్నారు. బహుజనుల భాగ్య విధాతగా అంటరానితనాన్ని నిర్మూలించి అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం ఆదర్శనీయమన్నారు. ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ లాంటి గొప్ప నేతలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఉన్న అసమానతలను నేటి యువత రూపుమాపాలని పిలుపునిచ్చారు. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప లిఖిత రాజ్యాంగమన్నారు. ముస్లింలకు ఖురాన్, హైందవులకు భగవద్గీత, క్రిస్టియన్లకు బైబుల్ పవిత్ర గ్రంథాలు అయితే భారత ప్రజలందరూ ఆచరించే పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగమన్నారు. ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్కు భారత జాతి అంతా ఘన నివాళులు అర్పించాలన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, మన భారత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదర్ తెరీసా స్ఫూర్తితో నేను రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తిని. అందుకే 2005 నుంచి కూడా మా తండ్రి గారైనటువంటి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అంబేద్కర్ వర్ధంతి రోజున మరి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఆ రక్తదాన శిబిరంలో స్వయంగా నేను కూడా మరి రక్తదానం చేస్తూ ఈరోజు కూడా మరి 24వసారి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కూడా పాలకొల్లు మా నియోజకవర్గంలో కూడా ఇప్పుడు 101వ రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది. మరి మంత్రిగా విజయవాడలో ఉండడం ద్వారా ఈరోజు మన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి మరి ఇక్కడ రక్తదానం చేయడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ఒక దశ దిశ దిక్చూచి లాంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం స్ఫూర్తితో పనిచేసేది తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే మరి ఒక దళిత బిడ్డ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్పీకర్ పదవి బాలయ్య గారికి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. అత్యున్నతమైనటువంటి శాసనసభ స్పీకర్
ప్రతిభా భారతి గారికి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి జస్టిస్ పున్నయ్య గారిని నియమించింది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చీఫ్ సెక్రటరీగా ఒక దళిత బిడ్డ కాకిలేటి మాధవరావు గారిని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అంబడిపూడి నిర్మలా కుమారి, కలపాల అంబేద్కర్ మరియు డివిజన్ అధ్యక్షులు, దళిత నాయకులు, వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో బడుగు బలహీన వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా 2వ డివిజన్ బెత్లెహేం నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నివాళి కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయనను స్ఫూర్తితో 2019 నుండి 2024 వరకు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అందించారని తెలిపారు. భావితరాలకు ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని, గొప్పతనాన్ని చాటి చెప్పడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వంలో ఆ మహనీయునికి గౌరవ సూచికంగా విజయవాడ నగరంలో అంబేద్కర్ స్మారక విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ రాబోయే రోజుల్లో పేదవారికి మరింత సేవ చేస్తామని అవినాష్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 2వ డివిజన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు నిర్మల్ కుమారి గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, సంపత్ గారు కానివ్వండి, డేవిడ్ రాజు గారు కానివ్వండి, అదేవిధంగా కిరణ్ గారు కానివ్వండి, బాబు గారు కానివ్వండి, చిన్నబాబు గారు కానివ్వండి, కోటినాగులు గారు కానివ్వండి, పెద్దలందరూ గారు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు రాజ్యాంగ వ్యవస్థని, భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడే హక్కు కానివ్వండి, చదువుకునే హక్కు కానివ్వండి, జీవించే హక్కు ఈరోజు కల్పించిన గొప్ప మహనీయుడు ఎవరు ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు చనిపోయి 68 సంవత్సరాలైనా ఈ రోజుకి భారతదేశం భావితరాలు గుర్తుండిపోయే విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఒక ఆశయాలని, ఆయన ఏదైతే కుల విపక్ష కానివ్వండి, పేదరికం నిర్మూలనకి కోసం అనేక పోరాటాలు చేశారో దానికి అనుగుణంగా ఈరోజు అనేక మంది పెద్దలు ఈరోజు అందరు గారు ఆయన ఒక రీజాల్లో నడుస్తూ గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అంబేద్కర్ గారు ఒక ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎవరన్నా చేశారు అంటే అది కేవలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ఆ రాష్ట్రంలో ఆయన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ వ్యవస్థ కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. దీన్ని ఈరోజు ప్రతి ఒక్కరు గారు అంబేద్కర్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు గారు తీవ్రంగా విభేదిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారు ఒక ఆశయాలకు అనుగుణంగా మేమందరం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం గారు అందరూ చెప్తూ మరొకసారి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని, రెవెన్యూ సదస్సుల ద్వారా భూ హక్కుకు భరోసా కల్పిస్తూ భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామ సచివాలయం వద్ద స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా తదితరులతో కలిసి ఆర్పి సిసోడియా రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. సదస్సులో తొలుత ముఖ్యమంత్రి వర్యుల సందేశాన్ని చదివి వినిపించారు. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్యాంబ్రింగ్ చట్టం 2024ను ప్రవేశపెట్టాం. దీనికి కొనసాగింపుగా జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రికార్డుల మార్పు, రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తలపెట్టాం. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలన్నదే మా ఉద్దేశం అంటూ ముఖ్యమంత్రి వర్యుల సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ గతంలో ఏటా రెవెన్యూ సదస్సులు జరిగేవని, గుర్తున్నంత వరకు 2017లో చివరిసారిగా సదస్సు జరిగిందని తెలియజేశారు. ఇప్పుడు ఆయన ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భూమి అనేది ముఖ్యమైన వనరు. దాదాపు 60% మంది భూసాగు ఆధారంగా జీవిస్తున్నారు.
పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలు 40% అవే ఉంటున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కారం కాకపోవచ్చు, అయినా ప్రత్యేక ప్రణాళికతో వాటిని పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పరిష్కరించిన సమస్యలపైన ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడం జరుగుతుందన్నారు. సమిష్టిగా సమస్యను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన పిటిషన్పై అధికారులు ఏ రోజు క్షేత్రస్థాయిలో సందర్శిస్తారనే విషయాన్ని కూడా వెంటనే తెలియజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. భారతీయ కళలను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నారని తెలియజేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఏపీ సృజనాత్మక సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్విని పొడపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ గోపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందన్నారు. కర్ణాటక సంగీతం చాలా గొప్పదని చెప్పారు. ఈ కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమంలో కర్ణాటక సంగీతానికి ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కళలకు ప్రాచుర్యం కల్పిస్తున్నాం, ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో సాంస్కృతిక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అంతరించిపోతున్న కళలను ప్రోత్సహిస్తుందన్నారు. కళాకారుల సమస్యలు పరిష్కరించి జానపద కళలు, తోలుబొమ్మలాట, హరికథలు, బుర్రకథల ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. 3 రోజుల పాటు ఈ కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమం విజయవాడలో జరగనున్నట్లు పేర్కొన్నారు. So it was a huge event, and I think the size of the auditorium was almost triple the size of this auditorium, and it was packed through 3 days. And after the event, the finance minister has instructed me to organize a concept for at least next year, if it is not too very harsh and pushy, to have the similar event in Kerala also, centering around Swati Sangeeta. So that is in the making, in the creational efforts. I think the whole of South will start celebrating Carnatic music of India. That is the intent. ఆంధ్రప్రదేశ్లో నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం లాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి ఇక్కడ అమలు చేయటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మనందరం భావించాలి. దీనికి భారత ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని, మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా ఈ సంగీత నీరాజనం చేయడం ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధప్రతిష్ఠులైనటువంటి అనేక మంది వాగ్గేయకారులని స్మరించుకోవటం, తద్వారా వారు అందించినటువంటి సాంస్కృతిక పరంపర ఏదైతే ఉందో దాన్ని కొనసాగించుకోవడానికి వీలుగా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవటం లాంటి అంశాలని ప్రధానంగా ఇక్కడ మేము ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా పునరంకితం అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళారూపాలన్నింటినీ కూడా తిరిగి పునరుజ్జీవింపజేయడానికి నాటకం కానీ, కవిత్వం కానీ, సంగీతం కానీ, నృత్యం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ పూర్తిగా యథాతథ స్థితికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో మహిళలను దేవతలుగా ఆరాధించడం తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు అన్నారు. సమాజంలోని ప్రతి మహిళను కాపాడుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.
మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం, మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద మహిళల సమానత్వం 1K వాక్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న హింసను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు రాజ్యాంగంలో పొందుపరిచిన కఠినమైన చట్టాలను సరైన రీతిలో మహిళలు వినియోగించుకొని చట్టపరమైన హక్కులను పొందాలని కోరారు. ప్రధానంగా చిన్నారులపై జరుగుతున్న హింస విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు. సమాజంలోని ప్రతి మహిళను కాపాడుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. మహిళల రక్షణ విషయంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. మిమ్మల్ని అందరినీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో జడ్జి మీ ముందుకు రావడం, జడ్జి మీ అందరికీ తెలిసినంతలో జడ్జీలు ఎప్పుడు బయటకు వచ్చి ఏదో ఇలా నిలబడి మాట్లాడే పరిస్థితిని చూడనటువంటి బహుశా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వాళ్ళ సీనియారిటీలో ఇలా చూసుండరు, ఆయన న్యాయవాది గారు కూడా. కానీ ఏదో కార్యక్రమం ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి అది నా బాధ్యత అని మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బాధ్యత ఇది అనే దానికన్నా కూడా బాధ్యతగా వచ్చానని చెప్పి మటుకి చెప్పనండి, బాధ్యతను గుర్తు చేద్దాము. నేనున్న స్థాయికి మిమ్మల్ని అందరినీ ఎవరెవరి బాధ్యత, ఎవరి పాత్ర ఏమిటి అనేది అనే విషయాన్ని చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. నేను చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఇంకా వస్తుంటాయి. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో స్టెప్ అహెడ్ ఫర్ ఈక్వాలిటీ ఈ సంస్థ ద్వారా 1K వాక్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము జెండర్ ఈక్వాలిటీ అని మనం పాపులరైజ్ చేయడం, అలాగే యునైటెడ్ నేషన్స్ కాల్ ద్వారా అయితే 15 days 16 days కార్యక్రమాలు చేపడుతున్నారు దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆఫీసెస్లో. సో అన్ని ప్లేసెస్లో పబ్లిక్ చేస్తున్నారు. ఇదే భాగంగా ఈరోజు ఇక్కడ కూడా వాక్ నిర్వహించడం జరిగింది. దీనికి జస్టిస్ గారు కూడా వచ్చున్నారు, అలాగే స్టూడెంట్స్ అందరూ అన్ని స్కూల్స్ నుంచి పాల్గొన్నారు. సో వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా వాళ్ళ కళని ప్రదర్శిస్తూ వీఆర్ నాట్ లెస్ దెన్ ఎనీవన్ అనే టైపు ఒక మెసేజ్ని అందరికీ చెప్పడం జరిగింది. సో దీని ద్వారా నేను విన్నపం చేసేది పబ్లిక్ ఏంటంటే, సో జెండర్ ఈక్వాలిటీ అనేది ఏదో ఒక్కరోజు ఏదో ఒక స్థలంలో ఎవరో ఒకరు ఆచరించేది కాదు. ఇది ప్రతి ఒక్కరు మనసులో ఉండాలి. ప్రతి ఒక్క ఇండివిజువల్ ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ముందుకు వచ్చి సో మనము ఈ కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ ఏది ఉందో దీన్ని అమలు చేసే దాంట్లో తోడ్పడాలి. 60వ డివిజన్ బాంబే కాలనీ నందు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో UGD లైన్ A అండ్ B బ్లాక్ కనెక్టింగ్ రోడ్స్ని సుమారు 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి శంకుస్థాపన చేశారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఈ సందర్భంగా భూమి పూజలో పాల్గొని 10 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు అందివ్వాలని అధికారులను, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఎన్నికైన తరువాత నియోజకవర్గంలో పనులు వేగవంతంగా పుంజుకొని అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ 6 నెలల సమయంలోనే సుమారు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మొదలుపెట్టామని, గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం నిధులు లేక ఇబ్బందులు పడుతున్నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎటువంటి లోటు లేకుండా ప్రజలను చూస్తున్నామని, గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే సింగినగర్ ఫ్లైఓవర్ కింద RUBని నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా చేశామని గుర్తు చేశారు. తిరిగి ఇప్పుడు 2024లో పెరిగిపోయినటువంటి జనాభా వెహికల్స్తో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని, ఈ సమస్య మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి వినతి పత్రాన్ని అందజేశామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపుతానని తెలిపారని అన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను త్వరలోనే ఢిల్లీ వెళ్లి రైల్వే శాఖ మంత్రితో భేటీ అయి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని తీసుకొని వస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో రహదారుల దుస్థితి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో వాటి రూపురేఖల్ని పూర్తి స్థాయిలో మార్చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తామని బోండా ఉమా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గా, కంచి ధనశేఖర్, బుగతా శ్రీరాములు, ఎం మల్లేశ్వరరావు, సూరి, కె రామరాజు, మైనంపాటి సుబ్బలక్ష్మి, రైల్వే ప్రసాద్, ఎస్కే భాష, నాగుల్ మీరా, ఎర్నింటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నేను శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైన తర్వాత అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 6 నెలల్లోనే సుమారు 100 కోట్ల రూపాయల పనుల్ని స్టార్ట్ చేశాం. ఒకవైపు ఆర్థిక బడ్జెట్ లోటు ఉన్నా, నిధులు అరాకొరాగా ఉన్నా, ఎక్కడా కూడా అభివృద్ధి పనుల్లో విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఏ కొరవ రాకుండా చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాం, కమిషనర్ గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరి దృష్టి తీసుకెళ్తా ఉన్నాం. కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఏదో విధంగా నిధులు సమకూర్చి అభివృద్ధి పనులకి ఆటంకం రాకుండా, విఘాతం రాకుండా చూస్తూ ఉన్నాం. ఇవాళకి 5 నెలల్లోనే 100 కోట్ల రూపాయలంటే మరి ఏ విధంగా పనిచేస్తుందో ఈ ప్రభుత్వం, ఏ విధంగా శాసనసభ్యుడు పనిచేస్తున్నాడు ప్రజలకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా సింగనగర్ శాశ్వత ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఈరోజు బాంబే కాలనీలో 3 రోడ్లు అలాగే డ్రైనేజీ కల్వర్ట్లు కానీ అన్ని వర్కులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన బోండా ఉమా గారి అధ్యక్షతన అలాగే మన ఎంపీ చిన్ని గారి అధ్యక్షతన స్టార్ట్ అయింది. దాదాపుగా 50 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ వచ్చి 6 నెలల్లో ఈ కార్యక్రమాన్ని చేపడితే బాంబే కాలనీ వాసులందరికీ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎక్కడా కూడా రోడ్లు అనేది సరిగా లేవని చెప్పేసి అందరూ కూడా చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్తో కాలువలు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, రోడ్లు కానివ్వండి అన్నీ కూడా బాగుండాలన్న నేపథ్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ ఒక శంకుస్థాపన రోడ్లకి ఇంకా 3-4 రోడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ 50 లక్షల రూపాయలతో ఈ ఒక నిర్మాణం మొదలుపెట్టాము. మన బోండా ఉమా గారు ఆదేశాల మేరగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిదీ మేము ఉన్నాము చేస్తాము అని ఆయన ముందుకొచ్చారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి విషయంలో ఆ రోజు వరదల్లో ఎంతమంది అసలు తను అంత వయసులో కూడా ఆయన నీళ్ళల్లో ఉండి ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు, ఎవరు కూడా ఇది ఇబ్బంది పడకూడదని తను ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణ కమిటీకి అధ్యక్షునిగా అంబేద్కర్ అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాడు సమాజంలోని పలు కులాల వెనుకబాటుతనాన్ని గుర్తించి త్వరితగతిన ఆయా కులాల వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా రిజర్వేషన్లను పొందుపరిచారని అన్నారు. మన దేశానికి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందని ఉపసభాపతి పేర్కొన్నారు. పలువురు అసెంబ్లీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.
రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధే ధ్యేయంగా గత వైసీపీ ప్రభుత్వంలో పరిపాలన చేశామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతున్నా ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్ నైజాం గేటు వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక కార్పొరేటర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలు డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు అంబేద్కర్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని తమ హయాంలో ఏర్పాటు చేసిన విషయాన్ని నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 55 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పూర్ణ గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులందరూ కలిసి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కింద మన మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, కార్పొరేటర్స్, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే భారతదేశ అభివృద్ధికి కావచ్చు, భారతదేశ మనుగడకి కావచ్చు, ఆ రోజు రాజ్యాంగం రచించి ఈరోజు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా ముందుకెళ్తుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అమలు చేస్తూ ఇక్కడ అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం లేకుండా కేవలం కక్షపూరితంగానే ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది తప్ప ఈ 6 నెలల నుంచి చూసుకుంటే ఒక పెన్షన్ తప్ప ఏది కూడా సంక్షేమ పథకం అమలు చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో అమ్మఒడి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకరికి ఇస్తా అంటే ప్రతి ఒక్కరికి ఇస్తే ఇంట్లో మీ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తా అని చెప్పని వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు ఇంట్లో ఒక్కళ్ళకు కూడా అమ్మఒడి ఇవ్వకుండా ఈ సంవత్సరాన్ని మొత్తం కూడా అమ్మఒడి లేకుండా పిల్లలకి మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి మా నగర మేయర్ గారు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రాంతం ఎస్సీ డివిజన్ 55వ డివిజన్. ఈ యొక్క 55వ డివిజన్లో అనేకమైనటువంటి మంచి పనులు, చాలా సంక్షేమ కార్యక్రమాలు మేయర్ గారు కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ చక్కగా గతంలో చేశారు. కానీ ఈ రోజున అన్ని అభివృద్ధి కూడా కుంటుపడుతూ వస్తుంది. విజయవాడ నగరంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతున్నారు. వీరి ఆగడాలు రోజు రోజుకి శృతి మించిపోతున్నాయి. ఈ బ్యాచ్ ఆగడాలకు పోలీసులు కూడా కళ్ళెం వేయలేకపోతున్నారు. అజిత్ సింగ్ నగర్ రూపా లక్ష్మీ సాయి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పొట్టకూటి కోసం పాన్ షాప్ నిర్వహిస్తున్న విజయ్ కుమార్ అనే మాజీ వాలంటీర్పై గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడ్డాడు. కృష్ణా హోటల్ సెంటర్ ప్రాంతానికి చెందిన గంజాయి బ్యాచ్ సభ్యుడు బార్లో మద్యం సేవించి బయటకు వచ్చి సిగరెట్ ఇవ్వమని విజయ్ కుమార్ని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వమని అడిగితే నన్నే డబ్బులు అడుగుతావా అంటూ చొక్కా పట్టుకుని షాప్లోంచి బయటకు ఈడ్చుకొచ్చి దాడి చేసిన ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. పోలీస్ స్టేషన్కు కూతవేటు సమీపంలోనే ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు దశ దిశ నిర్దేశించిన బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయులని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఆ మహనీయుని కృషి ఫలితంగానే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలు కలిగి ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి జోహార్లు చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం
బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, సమాజాన్ని నిర్మించడానికి జీవితకాలం కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. కుల, మత, లింగ, ప్రాంత, భాష వివక్ష లేకుండా దేశ పౌరులందరికీ రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కల్పించారన్నారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలకు ఆచరణ రూపం ఇస్తూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని చెప్పారు. విద్యా వైద్యానికి పెద్దపీట వేసి ఆ మహనీయుని ఆకాంక్షలను నెరవేర్చారని పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, దళితులపై దమనకాండ విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన విజయవాడలో ఏదైతే ప్రధాన కూడలైన తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర విగ్రహం దగ్గర విజయవాడ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మన బోదాల శ్రీనివాస్ గారు ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద స్థానిక మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, అదేవిధంగా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు అవుతుశ్రీ శైలజ గారు, అదేవిధంగా షేక్ ఆసిఫ్ గారు, స్థానిక కార్పొరేటర్సు, పెద్దలు, మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలకి మేలు చేయాల్సింది పోయి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది పోయి, సంక్షేమ పథకాలు అందించాల్సింది పోయి అవన్నీ కూడా పక్కన పెట్టి కక్షపూరితంతో ఈ ఆంధ్ర రాష్ట్రంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపడం చాలా బాధాకరం. భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నగర మేయర్ గారు, నగర డిప్యూటీ మేయర్ గారు, అలాగే మహిళా అధ్యక్షులు, ఎస్సీసీఎల్ సంబంధించిన వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించింది. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఒక 100-200 సంవత్సరాలకి ముందుగానే ఆలోచన చేసి దీనికి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం కానీ, హక్కులు కల్పించడం కానీ, రిజర్వేషన్లు కల్పించడం కానీ, సమాజంలో సమసమానత్వం ఉండాలి అని చెప్పని ఏదైతే అంబేద్కర్ గారు కలలు కన్నారో, ఆలోచన చేశారో, గత 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలని మనం గమనిస్తే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎక్కడ అమలు జరగట్లేదు. అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మన తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర మన అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అందరూ రావడం జరిగింది. మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, మా డిప్యూటీ మేయర్ గారు, అలాగే షేక్ ఆసిఫ్ గారు, అలాగే మా పార్టీ పెద్దలు, కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు అందరం ఈరోజు అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడానికి ఈరోజు రావడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారు కలలుగన్నారో అలాంటి స్వరాజ్యాన్ని ఏర్పరిచిన ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పూర్తి స్థాయిలో అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అంబేద్కర్ గారు ఏదైతే వివక్షత లేనిది, అందరికీ సమాన హక్కులు కావాలి, అంటరానితనం పోవాలి, అందరికీ విద్య అన్నది అందాలి అన్న ఆయన ఏవైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తూ అంబేద్కర్ గారి 68వ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న విగ్రహానికి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మల్లాది విష్ణు గారు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ గారు, అలాగే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు అందరూ పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు ఆయన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా, ఎవరైతే ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి అడిగినందుకు వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఈ విధంగా ఈ యొక్క రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నారు. మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ గాలికి వదిలేసి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా అడిగినందుకు సోషల్ మీడియా మీద కేసులు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద కేసులు కానీ పెట్టి అక్రమంగా వాళ్ళని అరెస్టు చేయడం. ప్రతి ఒక్కరూ భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శుక్రవారం బాపులపాడు మండలంలోని బాపులపాడు గ్రామం
విజయవాడ రూరల్ మండలం గోడవల్లి గ్రామం నందు రెవెన్యూ సదస్సులను ఆయన ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ దేశానికి మార్గదర్శకులుగా నిలిచారని చెప్పారు. 1952వ సంవత్సరంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన హిందూ యాక్ట్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా వీగిపోతే రాజ్యాంగం రాసిన ఆయనే రాజీనామా చేసిన పరిస్థితి ఉందన్నారు. సాంప్రదాయాలు సంస్కృతి ఉన్న ఏకైక దేశం మన భారతదేశమని అన్నారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఆచరించాలని అన్నారు. తన చెల్లి షర్మిలకు రావాల్సిన ఆస్తిలో వాటా ఇవ్వాలని సూచించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం నందు ప్రజావేదికలో తాను పాల్గొంటే అధిక శాతం భూ వివాదాలపైనే ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం తీరు కారణంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువయ్యాయని చెప్పారు. కామన్ సైట్లు అన్యాక్రాంతం అయిన పరిస్థితి ఉందని, భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ పరిధిలో ప్రతి సమస్యలకు ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కారం లభిస్తుందన్నారు. దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బహుజన సమాజ్ పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కనపర్తి మురళి కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం నేటి రాజకీయ నాయకులు కృషి చేయాలని కోరారు. మాచవరం ఎలిసిలవారి వీధిలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం కనపర్తి మురళి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కనపర్తి మురళి మాట్లాడుతూ అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీపై దేశంలో రోజురోజుకు దాడులు అధికమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల అభ్యున్నతికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సిటీ ప్రెసిడెంట్ కేవీ కోటేశ్వరరావు, ప్రసన్న కుమార్, ఎలిసిల పాపారావు పాల్గొన్నారు. నా పేరు కనపర్తి మురళి అండి. బహుజన సమాజ్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఈరోజు మాచవరం 2వ డివిజన్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు స్థానికులు, స్కూలు విద్యార్థులతో ఘనంగా ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద దాడులు బాగా జరుగుతున్నాయి. ఎస్వి యూనివర్సిటీలో మన చెంగయ్య గారు ఒక ఎస్సీ ప్రొఫెసర్ గారి మీద మత ప్రచారం చేస్తున్నాడని చేసి ఇది చూపించి అతన్ని బహిరంగ దళ వాళ్ళు అక్కడ కొడతం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ, ఎస్టీల మీద దాడులు బాగా జరుగుతున్నాయండి. పేరు కేవీ కోటేశ్వరరావు, విజయవాడ సిటీ ప్రెసిడెంట్, బహుజన్ సమాజ్ పార్టీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి. ఈ కార్యక్రమంగా మనం పాల్గొన్న వీళ్ళందరికీ కూడా, ఈ స్టూడెంట్స్కి, ఇక్కడ వచ్చిన గృహిణులకి, మాస్టర్లకి అందరికీ కూడా మా యొక్క జయభీములు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ఉన్నత శిఖరాలకి చేరుకున్నారు. ఆయన జీవితమే మనకి ఒక పాఠం. ఏదైతే వివక్షతని ఎదుర్కొన్నాడో ఆ వివక్షత నా ప్రజలందరూ ఎవరు కూడా ఎదుర్కోకూడదని రాజ్యాంగంలో మనందరికీ హక్కుల్ని కల్పించి మనల్ని సామాజికంగా అందరితో పాటు సమానంగా ఉండేలా చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. తను చనిపోతూ చివరి సందేశాన్ని ఏమిచ్చారంటే, నేను ఈ ఉద్యమ రథాన్ని ఇంతవరకు లాక్కొచ్చాను,
దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, లేదంటే ఇక్కడితోనే వదిలేయండి అని ఆయన మనకు పిలిపించారు. నా పేరు రాహేలు. అయితే ఈ బాబు ఎప్పుడు మార్చివరంలో మాత్రం 68వ సంవత్సరం అయినా కానీ ఎప్పుడు జరిగిస్తూనే ఉంటారు వీళ్ళిద్దరూ, భయ్య గారు ఈయన. మాకు పూర్తి పేర్లు తెలియదు. మురళీ గారు మాత్రం అన్నిటిలో ఉంటారు బిడ్డ. ఏ రోజైనా ఆయన కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని, ఆయన ఆశయాన్ని ఈ స్కూల్ బిడ్డలే కాదు సమస్త ఈ మానవాళి అంతా కూడా ఆచరించాలని, ఆయన ఓటు హక్కు మనుషులకి ఇచ్చింది, ఆయన రాజ్యాంగాన్ని నిలబెట్టి ఆయన బాటలో నడుస్తారనిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ అంబేద్కర్కి నామానికి అవమానం కలిగిస్తున్నారు మనుషులని. చాలని వేతనంతో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్కు జీతాలు పెంచకపోవడం దారుణమని యూనియన్ అధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల అధికారుల దృష్టికి ఎన్నిసార్లు డిమాండ్లను తీసుకువెళ్లినా అమలు చేయడం లేదన్నారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన యూనియన్ నేతలు ఈ నెల 8వ తేదీ వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, లేని పక్షంలో సమ్మెకు దిగడం తప్పదని హెచ్చరించారు. ఇంజనీరింగ్కు సంబంధించి ఉన్న అన్ని విభాగాల సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె కోటేశ్వర్ గౌడ్ ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు చెప్పదలసిన విషయం ఏంటంటే, గడిచిన దశాబ్దాల కాలం నుంచి మున్సిపల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడం అనేది జరిగింది. పోయిన నెల 25వ తారీఖు సంబంధిత అధికారులకు సమ్మె నోటీస్ అందడం జరిగినది. ఈ సమ్మె గురించి కార్మికులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన కార్మికులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మన ఈ సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున 9వ తారీఖున సమ్మె చేయబోతున్న మున్సిపల్ కార్మికులందరికీ కూడా, అంటే ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులందరికీ కూడా విప్లవాది వందనాలు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడైన కె బాబా ఫక్రుద్దీన్ అన్న నేను మీడియా ముఖంగా అలాగే పత్రికాముఖంగా తెలపడం ఏమనగా, మేము గత 25 సంవత్సరాల నుంచి ఎటువంటి కష్టపడుతున్నామంటే, ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. పేరుకు మాత్రం మాకు అదేదో ఎసెన్షియల్ సర్వీస్ అని ఒక మెడల్ వేశారు మాకు మెడలో. దాన్ని మాకు సాకుగా చూపించి మీరు ఏమీ చేయకూడదు, మీరు ఎక్కడికి పోకూడదు అంటున్నారు. మరి మేము ఎసెన్షియల్ సర్వీస్ అయితే మరి ఇతర ఉద్యోగాల్లో ఉన్నారు, ప్రాణాలు పోసే ప్రాణదాతలు ఉన్నారు, ఇకపోతే రవాణా సౌకర్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో కూడా దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఇందులో కూడా దాదాపుగా అత్యవసర సేవలు ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ సీఎం జగన్. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని సూచన. సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా అంబేద్కర్ వర్ధంతి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. బడుగు బలహీన వర్గాల హక్కులను కాపాడిన ఘనత అంబేద్కర్దే అన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.